నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు భారతీయ వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుకేష్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ప్రజెంట్ మనము ఒక దైవ దర్శనం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కదా. అయితే ఈ కార్యక్రమంలో మనం ఏవైతే ప్రత్యేకంగా ఆలయాలు ఉన్నాయో, ఎన్నో ఆలయాలు ఉన్నాయి, కాకపోతే అన్నీ అందరికీ తెలియదు. కొంచెం ప్రముఖంగా ఉన్నాయి మాత్రమే చాలా వరకు తెలుస్తుంది. అయితే ప్రత్యేకంగా ఉన్న ఆలయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ముఖ్యంగా ఫస్ట్ మనకి ఎవరికైనా కావాల్సింది ఏంటి అని అంటే ఆరోగ్యం, ఐశ్వర్యం. అయితే ఈ ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించే దేవుడు, అది కూడా కలియుగంలో తక్కువ టైంలో మనకు ప్రసన్నమయ్యే దేవుడు. ఇంకొకటి ఏంటంటే తక్కువ ఖర్చులో ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడుకుందాం, ఆ గుడి గురించి. మీరు అడిగినటువంటి ప్రశ్నలు చాలా ఉత్తమమైనటువంటివి, అట్లానే చాలా కష్టతరమైనటువంటివి కూడా. అయితే మనకు ప్రధానమైనటువంటి దేవతలలో ముఖ్యంగా మానవునికి కావలసినటువంటివి ఆరోగ్యము మరియు ఐశ్వర్యం. ఎందుకంటే 100 కోట్ల ధనం ఉన్నా కానీ అనుభవించడానికి ఆరోగ్యం లేకపోతే వాడు ఏమీ చేయలేడు. అవును. అలానే అనుభవించడానికి కావలసినటువంటి శక్తి ఉండి, ఆరోగ్యం ఉండి, ఐశ్వర్యం లేకపోయినా తను ఏం చేయలేడు. కాబట్టి మానవునికి భుక్తి, ముక్తి, ఆరోగ్యము, ఐశ్వర్యం ఉన్నప్పుడే అతనికి సంపూర్ణమైనటువంటి సుఖం. లేకపోతే ఈ రెండిట్లో ఏది లేకపోయినా లోపమే. మరి ఆ రెండు ప్రసాదించేటటువంటి దైవం గురించి మీరు అడిగారు. రెండు అతి తక్కువ ఖర్చులో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే దైవం కూడా అడిగారు. కాబట్టి అది కూడా ఈ కలియుగానికి దృష్టిలో పెట్టుకొని తక్కువ సమయంలో, అంటే ఇక దైవం అనేటప్పటికి ఇక కలియుగం అనేది ఉండదు. ఇక అన్ని యుగాలకు అదే దైవము, అదే ఫలితము. యుగ యుగానికి దైవం మారడు కదమ్మా. కాబట్టి మనకు పంచాయతనం అనేటటువంటివి ప్రధానమైనటువంటి దైవాలు. ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం. ఈ 5గురు ప్రధాన దేవతలు. సూర్యుడు, అమ్మవారు, విష్ణువు, గణపతి, పరమేశ్వరుడు. ఈ 5గురులో కూడా ముఖ్యమైనటువంటి వాడు ఆదిత్యుడు, అంటే సూర్యుడు. ఐశ్వర్యం, ఆరోగ్యం, భాస్కరాదిత్యం. రెండిటినీ ఇవ్వగలిగిన వాడు. అటు ఆరోగ్యాన్ని, ఇటు ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి దైవం ఎవరైతే ఉన్నారో ఆయన సూర్యనారాయణుడు. ఆయనకు మీరన్నట్టుగా లక్షలు పెట్టి పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఆదిత్యంతి నమస్కారం ఏ కుర్వంతి దినే దినే. సూర్యునికి నమస్కారం చేస్తే సరిపోతుంది. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పూజా విధానం ఉంటుంది. పరమేశ్వరుడికి అభిషేకం అంటే ఇష్టం. అమ్మవారికి కుంకుమార్చన అంటే ఇష్టం. గణపతికి తర్పణం అంటే ఇష్టం. విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన అంటే ఇష్టం. అలానే సూర్యునికి నమస్కారం అంటే ఇష్టం. అందుకే సూర్య నమస్కారాలు చెయ్యాలి అని శాస్త్రం చెబుతుంది. ప్రతిరోజు కూడా మానవుడు స్నానం చేసుకొని మొట్టమొదటిసారిగా మన కంటికి కనబడేటటువంటి ప్రత్యక్ష నారాయణుడు, ప్రత్యక్ష దైవము ఆ సూర్యనారాయణుడు. ఆయన మన కంటికి కనబడేటటువంటి దైవం. కాబట్టి ఆ సూర్యనారాయణునికి ఎవరైతే ప్రతిరోజు నమస్కారం చేసుకుంటారో వాళ్లకు ఏదనుకుంటే అవి అన్నీ కూడా నెరవేరుతాయి. అందులో మనకు విశేషించి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో కొన్ని అద్భుతమైనటువంటి దివ్య క్షేత్రాలు ఉన్నాయి, సూర్యనారాయణ క్షేత్రాలు. అయితే ఒక్కొక్క క్షేత్రము ఒక్కొక్క అద్భుతమైనటువంటి రహస్యాలతో, అద్భుతమైనటువంటి విధానాలు, ఫలితాలతో ఉందన్నమాట. అందులో మీకు కొన్ని దేవాలయాల గురించి చెప్తాము. ఎందుకంటే ఇప్పుడు మనం చేయబోయేదే దైవ దర్శనం ప్రోగ్రాం కాబట్టి ఈ దైవ దర్శనంలో ఒక్కొక్క దేవాలయం యొక్క రహస్యము, ఒక్కొక్క దేవాలయం గురించి మరిన్ని వివరాలు ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క దేవాలయం గురించి మనం చెప్పుకుందాము. ఇందులో ఈరోజు మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలి అని అంటే, ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో మనకు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. ఇది సాలగ్రామ శిలామయం. అంటే ఈ గర్భగుల్లో ఉన్నటువంటి
శిల్పం ఏదైతే విగ్రహం ఉందో అది సాలగ్రామ శిల. ఓకే. అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దొరకదు. అది సూర్యనారాయణుడు కృతయుగంలో రాముని కన్నా ముందు ఎప్పుడో స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం అన్నమాట సూర్యనారాయణుడు. అయితే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కసారి కొంతమందికి సూర్యనారాయణుడు కనబడతాడు, మళ్ళీ మాయమైపోవడం జరుగుతుంది. సూర్యుడు ఎలా అయితే ఉదయించి సాయంత్రం కల్లా అస్తమిస్తాడో అలా కొన్ని యుగాల్లో కొంతమంది భక్తులను అనుగ్రహించడం కొరకు ఆ క్షేత్రంలో సూర్యుడు కనబడము, కొంతమందికి కొన్ని సంవత్సరాలు పూజ చేసుకోవడము, మళ్ళీ మాయమైపోవడము, మళ్ళీ కొంతమందికి కొన్ని సంవత్సరాల తర్వాత వెలుగులోకి రావడము, ఇలా అక్కడ స్వామివారి లీలలు చాలా చేస్తూ ఉంటారు. అయితే కృతయుగం తర్వాత ద్వాపర యుగంలో ఒకానొక సందర్భంలో బలి చక్రవర్తి కాలమంతా అయిపోతుంది. దాని తర్వాత మనకు శ్రీకృష్ణుని యొక్క కాలంలో ద్వాపర యుగంలో బలరాముడు అన్ని రకాల తీర్థయాత్రలు చేసేటటువంటి వాడు అన్నమాట. కృతయుగంలో ఈ సూర్యనారాయణుణ్ణి బలి చక్రవర్తి పూజించేవాడట నిత్యం. తర్వాత త్రేతాయుగంలో చక్కగా రామచంద్రమూర్తి ఈ సూర్యనారాయణ్ణి ఉపాసన చేశాడు. త్రేతాయుగం ముగిసిన తర్వాత ఆ సూర్యనారాయణుడు అంతర్ధానం అయిపోయి మళ్ళీ ద్వాపర యుగంలో బలరాముని వల్ల బయటికి వచ్చాడు. సో ఈ సూర్యనారాయణ స్వామి విగ్రహాన్ని బలరాముడు ద్వాపర యుగంలో ప్రతిష్ఠ చేశాడు అన్నమాట, ఇక్కడ అరసవెల్లిలో. అయితే ఈ సూర్యనారాయణ స్వామి గురించి, అరసవెల్లి క్షేత్రం గురించి ఎన్నో అద్భుతమైనటువంటి మహత్యాలు ఉన్నాయి. అందులో విశేషించి అక్కడ ఈశ్వరయ్య శర్మ గారు అనేటటువంటి ఒక ఆయన సూర్యోపాసకులు ఉండేవారు. ప్రతినిత్యము కూడా ఆ దేవాలయంలో ఆ ఊర్లో ఎవరికి ఎలాంటి రోగాలు ఉన్నా కానీ ఆయన సూర్యనారాయణ స్వామి యొక్క మంత్రము జపించి ఆ తీర్థాన్ని ఇస్తే ఆది వ్యాధి జ్వరాదులు రోగాలన్నీ కూడా తొలగిపోయేవి. అలానే ఎలాంటి శత్రువులు ఉన్నా కానీ తొలగిపోయేవాళ్ళు, వ్యాధులన్నీ కూడా నయమయ్యేవి. అలానే పట్టిందల్లా బంగారం అవుతుంది అక్కడ సూర్యనారాయణ స్వామిది సాక్షాత్తు ప్రత్యక్ష నిదర్శనం. అమ్మ మనకు పురాణాల్లో చూసుకున్నట్టయితే సత్రాజిత్తు చూసుకోండి, మహాభారతం గురించి చూసుకుంటే సత్రాజిత్ అనేటటువంటి మహారాజు ఎవరైతే ఉన్నారో ఆయనకు శమంతకమనిచ్చింది సూర్య భగవానుడే. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసేవాడు. అయితే ఆయన యొక్క ఆదిత్య హృదయ పారాయణకు సంతోషించి శమంతకమని ఇచ్చాడు. ఆ శమంతకమని ప్రతినిత్యము రోజుకు 1000 టన్నుల బంగారాన్ని ఇచ్చేదట. అర్థమైందా? అంటే ఇక్కడ స్వామివారు కేవలం ఆరోగ్యాన్నే కాదు ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించేటటువంటి వాడు. శ్రీకృష్ణుడి యొక్క కుమారుడు సాంబుడు మరియు అనిరుద్ధుడు వీళ్ళందరికీ కూడా కుష్టు వ్యాధులు వస్తే ఆ కుష్టి వ్యాధులను నయం చేసినటువంటి వాడు సూర్యుడు. ఇంద్రునికి కుష్టి వ్యాధి వస్తే ఆ కుష్టి వ్యాధి నుంచి బయటపడేసినటువంటి వాడు సూర్యుడు. ఎలాంటి రోగాలున్నా పురాణాల్లో ఎందరో ఋషులు, ఎందరో మునులు, చివరికి దేవతలు కూడా సూర్యోపాసన చేసేవాళ్ళు. సూర్యునికి నమస్కారం కానీ, సూర్యునికి అర్ఘ్యాలు ఇవ్వడం కానీ, సూర్యునికి అరుణపారాయణము, మహాసౌరము, త్రిచ విధానము, కొన్ని అద్భుతమైనటువంటి మంత్రాలు ఉన్నాయి సూర్యునివి, సౌరాష్టాక్షరి, ఇట్లాంటి మంత్రముల ద్వారా సూర్యనారాయణుణ్ణి ఆరాధించే వాళ్ళు. ఇలా ఆరాధించడం వల్ల ఆరోగ్యము ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు. వెనకటి కాలంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చేవాడు. ఎలాంటిది? సత్రాజిత్తుకి శమంతకమని ఇచ్చారు. మీరు ఎప్పుడన్నా అక్షయ పాత్ర అని పేరు విన్నారమ్మా? అవును, విన్నాను. ఈ అక్షయ పాత్ర ఎవరి నుంచి ఎవరికి వచ్చింది తెలుసా తల్లి? ద్వాపర యుగంలో పాండవుల ధర్మపత్ని అయినటువంటి ద్రౌపది దేవికి ఒకరోజు భయంకరమైనటువంటి సంకటంలో పడుతుంది ఆవిడ. ఏంటిది అంటే దూర్వాస మహాముని 60,000 మంది శిష్యులతోని ద్రౌపది దగ్గరికి భోజనానికి వస్తున్నారు అని. వీళ్ళకే తిండి లేక వనవాసంలో అడవిలో
ఒక గుడారంలో అడవిలో దొరికే పండ్లు కందమూలాలు వండుకొని తింటున్నారు. అవును, అర్థమైందా? ఆ సమయంలో అడవిలో ఏది దొరికితే అది. వనవాసంలో వాళ్ళు ఉన్నారు, అది కూడా అజ్ఞాతవాసంలో. అలాంటి సమయంలో దూర్వాస మహర్షి 60,000 మంది శిష్యులతోని భోజనానికి వస్తున్నాడు అంటే అది సంభవం అయ్యేటటువంటి పరిస్థితి తల్లి కాదు. అలాంటి సిచ్యువేషన్లో ద్రౌపదీదేవి సూర్య భగవాను ప్రార్థించింది. అప్పుడు సూర్య భగవానుడు ద్రౌపదీదేవి యొక్క ప్రార్థనను మన్నించి అక్షయ పాత్రను ద్రౌపదీదేవికి ఇచ్చాడన్నమాట. ఆ అక్షయ పాత్రలో ద్రౌపదీదేవి చక్కగా దాన్ని పూజించి దానితో ఏది వండితే అది అక్షయం అనేది ఉండదన్నమాట. అందుకని షడ్రసోపేతమైనటువంటి భోజనం కావాలి అని అన్నప్పుడు ఆ అక్షయ పాత్ర నుంచి 60,000 మంది శిష్యులకు కావలసినటువంటి భోజనాలన్నీ కూడా వండి పెట్టడం జరిగింది. ఇలా ఒక్కసారి కాదమ్మా, దూర్వాస మహర్షి 2-3 సార్లు వచ్చాడు పలు విధాలుగా. ఒకసారేమో ఈ అక్షయ పాత్రతో మొత్తం మందికి భోజనాలన్నీ అయిపోయినాక కావాలని, అయితే అక్షయ పాత్రకు ఒక నియమం ఉంది. ఏంటి? ఒక రోజు ఒకేసారి వంట వండుతుంది. ఒకసారి వంట వండినాక గిన్నె కడిగేసి బోర్లు ఇచ్చేస్తే మళ్ళీ మరునాడు ఉదయం వరకు కూడా అది వంటనివ్వదు. ఇలా విషయం తెలుసుకొని మొత్తం అంతా భోజనం అంతా అయిపోయింది ఆ రోజుది అని తెలుసుకున్నాక కావాలని దూర్వాస మహర్షిని పంపించారనమాట. అప్పుడు ఏం చేస్తారు ఇక? అలాంటి సమయంలో ద్రౌపదీదేవి ఈ అక్షయ పాత్ర ఇంకా పనిచేయదు, అయిపోయింది. అలాంటి సమయంలో మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక ద్రౌపదీదేవి శ్రీకృష్ణ పరమాత్ముని తలుచుకుంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ సమయాన ద్రౌపదీదేవి దగ్గరికి ప్రత్యక్షమయ్యి తను తీసుకున్నటువంటి అక్షయ పాత్రను క్షుణ్ణంగా పైనుంచి కింది దాకా చూసి ఆయన అనుగ్రహం వల్ల ఒక మెతుకును పుట్టిస్తాడు. ఆయన మెతుకును పుట్టించి ఆ ఒక్క మెతుకును శ్రీకృష్ణుడు నోట్లో వేసుకుంటాడు. అలా వేసుకోగానే ఒక్కసారి బ్రహ్మార్పణం అని ఆ మెతుకును నోట్లో వేసుకోగానే 60,000 మంది శిష్యుల యొక్క కడుపులు, దూర్వాస మహర్షి యొక్క కడుపులు మొత్తం నిండిపోతాయి. ఆకలితో వచ్చినటువంటి వాళ్ళవి కడుపు నిండా తిన్నట్టు ఆయాసం వస్తుంది. ఇంకా వాళ్ళు ఏం భోజనం చేస్తారు? దూర్వాస మహర్షి సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు. ఆయనకు విషయం అర్థమయ్యి కృష్ణునికి ద్రౌపదీదేవికి నమస్కారం చేసుకొని వెళ్ళిపోతాడు. ఇలా ధర్మంగా ఉంటే అటు సూర్యుడు కావచ్చు, ఇటు కృష్ణుడు కావచ్చు, భక్తులను ఎప్పటికప్పుడు భగవంతుడు కాపాడుకుంటూనే ఉంటాడు. కాబట్టి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించే భగవంతుడు ఎవరిక్కడ మనకు? ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యనారాయణుడు. ఇక 2 అతి తక్కువ ఖర్చులో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే దైవం కూడా సూర్యనారాయణుడు. ఎందుకంటే ఆయనకు నమస్కారం చేస్తే సరిపోతుంది. ఇది ఖర్చు ఏముంది ఇందులో? సూర్యనారాయణునికి కదా. కాబట్టి ఈ యొక్క సూర్యోపాసన అనేది అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. సూర్య దేవాలయం ఎక్కడ ఉన్నా ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంటుంది. అందులో మనకు ఆంధ్రప్రదేశ్లో దగ్గరగా ఉన్నటువంటి దేవాలయాల్లో అరసవెల్లి క్షేత్రం అనేది చాలా అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం. అక్కడికి వెళ్ళి 3 రాత్రులు నిద్రించిన, 3 రోజులు సూర్యనారాయణునికి నమస్కారం చేసుకున్న, దేవాలయంలో వేద పండితులు ప్రత్యేకమైనటువంటి సూర్య మంత్రములతోని సూర్య నమస్కారాలు అని ఒక విధానం ఉంటుంది. ఆ విధానం చేసుకున్న, అరుణయాగం చేసుకున్న వాళ్లకు ఇప్పటికీ కుష్టి వ్యాధులు, క్యాన్సర్స్ ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పటికీ కూడా. అంతేకాకుండా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, భూత ప్రేత పిశాచ బాధలు, నరదిష్టి బాధలు, చేతబడులు అలాంటి ఇట్లాంటి విచిత్రమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడేటటువంటి వాళ్లకు ఆ అరసవల్లి పుణ్యక్షేత్రంలో ఇంద్ర పుష్కరిణి అని ఇంద్రుడు తన వజ్రాయుధంతో తవ్వినటువంటి పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో స్నానం చేయించాలి. ఆ స్నానం చేసి ఆ పుష్కరిణి యొక్క నీళ్లను ప్రతినిత్యము కూడా చక్కగా కొంత శరీరంలో రాసుకుంటూ కొంత తాగే నీళ్ళల్లో కలుపుకొని తీర్థంలా సేవించిన, అక్కడ సూర్య నమస్కారాల తీర్థాన్ని సేవించిన వాళ్లకు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అంటే అక్కడికి వెళ్ళినా కూడా కోనేరులో
నీళ్ళు ఖచ్చితంగా ఆ కోనేరులో స్నానం చేసి సూర్యనారాయణుణ్ణి ఉపాసన చేసినటువంటి వాళ్లకు ఐశ్వర్యము, ఆరోగ్యము అన్నీ కూడా ప్రసాదిస్తారు. మన వాళ్లకు తెలియని విషయం ఏంటంటే సూర్యనారాయణుని వారము ఆదివారం. అయితే ఆదివారం రోజున ఒక నియమం ఉంది హిందూ ధర్మంలో. స్త్రీ తైల మధు మాంస అని ఏత్యజంతి రవేర్దినే సప్తజన్మ భవేర్ద్రోగి జన్మ జన్మ దరిద్రత అని. ఈ ఒక్క నియమాన్ని కనీసం పాటించినటువంటి వాడికి ఎప్పుడు డబ్బులే అంట. ఏంటిది అంటే ఆదివారం రోజున సొంత భార్య అయినా కానీ సంభోగం కూడదు. ఆదివారం రోజున తలకు నూనె రాసుకోకూడదు, శరీరానికి నూనె రాసుకోకూడదు. ఆదివారం రోజున క్షురకర్మలు చేసుకోవడానికి లేదు. ఆదివారం రోజున మధువు, మద్యము, మాంసము తినడానికి లేదు. ఇది శాస్త్రం. కానీ తురుష్కులు, బ్రిటిష్ వాళ్ళు మన హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి, హిందూ భారతీయ సనాతన ధర్మాన్ని పతనంగా చెయ్యాలి అనడానికి ఆదివారం రోజునే మద్యము, మాంసము, ఆదివారం రోజునే సెలవు ఇవ్వడాలు, ఆదివారం రోజునే ఇవన్నీ కూడా మనకు అంటగట్టారు. అవి ఈరోజు ఆదివారం వస్తే చాలు ఖచ్చితంగా నాన్ వెజ్ తినాల్సిందే. ఆదివారం వస్తే చాలు కిట్టి పార్టీలని, మందు పార్టీలని సర్వనాశనం అవడానికి కారణము ఆరోగ్యము, ఐశ్వర్యము. ఈ రెండు దెబ్బతినడానికి కారణము ఈ ఆదివారం రోజున ఇలాంటివి చేయడం వల్లనే. ఇప్పుడు యువతలో మార్పు వస్తుంది నిజంగా. ఇప్పుడు తెలుసుకుంటున్నారు వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని. సో ఇప్పుడు వాళ్ళు రియలైజేషన్ అయ్యి ఎస్ ఇది కరెక్ట్ అని చాలా మంది ఆదివారం రోజున నేనే ఆశ్చర్యపోతుంటా. కొంతమంది అయితే కంప్లీట్ గా వెజిటేరియన్ కి షిఫ్ట్ అయ్యారు. కొంతమంది అయితే గురువు గారు మీరు గతంలో చెప్పిన వీడియోస్ మేము చూసామండి, మీరు చూసినప్పటి నుంచి ఆదివారం రోజున మేము నాన్ వెజ్ కానీ మందు కానీ మేము ఒక నియమం పెట్టుకున్నాం, ఈ ఆదివారం నుంచి మేము ఇవి చెయ్యము అని. అలా నేను నియమం పెట్టుకున్నందుకు మా అమ్మగారికి ఆరోగ్యం బాగుందండి. మా ఇంట్లో మా నాన్నగారికి సర్జరీ చెయ్యాలి, అదే డాక్టర్ సర్జరీ అవసరం లేదు, కొంత క్యూర్ అయింది, మెడిసిన్స్ తో క్యూర్ చేయొచ్చు అనేటటువంటి వార్తలు విన్నామండి. నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, మా భార్యాభర్తలకు గొడవలు అయ్యేవి. నేను ఏ రోజైతే సూర్యనారాయణుడికి నియమం పెట్టుకొని ఒక 4 ఆదివారాలు పాటిస్తే 5వ ఆదివారం నుంచి నాకు రిజల్ట్ నేను ప్రత్యక్షంగా చూస్తున్నానని ఎన్నో మంది భక్తులు నాకు చెప్తున్నారు అన్నమాట. ఎందుకు అంటే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ. మానవులకు లోకసాక్షి, కర్మసాక్షి కూడా ఆయన్నే. మనం చేస్తున్నటువంటి పుణ్యపాపాలను లెక్క కట్టేటటువంటి దైవం కూడా సూర్యుడే. కాబట్టి ఆయనను ఉపాసన చేసుకుంటే మీకున్నటువంటి సమస్త దోషాలు తొలగిపోతాయి. పితృదోషాలు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి దోషాలు కావచ్చు, సంతాన దోషాలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ప్రతిదీ సూర్యనారాయణుడు ఒక్కడే ఇస్తాడు. కాబట్టి ఆ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి మరియు ఎక్కడ ఇంటికి దగ్గరలో ఎక్కడ సూర్యనారాయణ ఉన్నా ఆయన్ని ఇది చేసుకుంటే, ఉపాసన చేసుకుంటే అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అయితే ప్రత్యక్షంగా అరసవెల్లిలో విశేషం ఏంటంటే ప్రతిరోజు కూడా ఉదయం పూట 3 నుంచి 6 గంటల లోపల దేవతలు, ఋషులు, మునులు సూర్యనారాయణని అక్కడ మనుషుల రూపంలో, జంతువుల రూపంలో వచ్చి ఆయన్ని కొలుచుకుంటారట. అలానే రాత్రిపూట రాక్షసులు కూడా వచ్చి సూర్యనారాయణ నమస్కారం చేసుకుంటారట. అందుకని ఆ క్షేత్రంలో భూత ప్రేత పిశాచ బాధలున్నా, ఆర్థికపరమైన ఇబ్బందులున్నా, ఎక్కడ ఎలాంటి సమస్యలున్నా అరసవెల్లి క్షేత్రానికి వెళ్ళి ఇంద్రపుష్కరిలో స్నానం చేసి ఆ స్వామివారిని ఉపాసన చేసుకుంటే ఒక్క 3 రోజులు చాలు. ఆదివారం నుంచి మొదలు పెట్టుకొని ఆది, సోమ, మంగళ చాలు. బుధవారం కల్లా వాళ్ళకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఒక 3 రోజులు ఆ దేవాలయ ప్రాంగణంలో ఉండమని చెప్పండి. అయితే దానికి ఒక పరిక్రమణ, దానికి ఒక ఆ 3 రోజులు వీళ్ళు ఏం చేయాలి, ఎలా ఉపాసన చేయాలి అనేటటువంటి వివరాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఒకవేళ తెలుసుకోవాలి అని అంటే ప్రత్యేకంగా నన్ను కలిస్తే, సంప్రదిస్తే దాని గురించి నేను చెప్తాను. ఎందుకంటే వీడియోలో చెప్పలేనటువంటి ఆ సమయం సరిపోదు. అందుకని దాని యొక్క నియమాలు, వాళ్ళ యొక్క సమస్యను బట్టి, వాళ్ళ యొక్క కోరికలను బట్టి ఈ విధానాలు ఇలా చేసుకోండి అని నేను చెప్తానన్నమాట. కాబట్టి మీరు అడిగినటువంటి ప్రశ్నకు సూర్యనారాయణుడు మాత్రమే సమాధానం.
ఓకే. అంటే సూర్యనారాయణ గురించి చాలా చక్కగా వివరించారు. అందులో అరసవెల్లి మన ఆంధ్రప్రదేశ్‌లోని మనకి దగ్గరగా వీలుగా ఉన్న గుడి గురించి, ప్రత్యేకతల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూసారు కదా! ఎవరైనా ఈ గుడికి వెళ్ళాలి, ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఈ కంటెంట్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కిరణ్ టీవీ భక్తి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.